మేడం రిపోర్ట్ తీసుకోండి మేడం. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇది చాలా సివియర్ డిసీజ్ అనుకుంటా కదా. చాలా సడన్ గా ఎలా వచ్చింది? సడన్ గా రావడానికి జ్వరమో జలుబో కాదండి. మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 2 years అవుతుంది, కానీ నేను 10 yearsగా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాను. అదే ప్లేస్లో అదే కుర్చీలో స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు 58 kgs ఉండేవాడిని, కానీ ఇప్పుడు 75 kgsకి వచ్చేసాను. రోజు ట్రాఫిక్లో ప్రయాణాలు, కూర్చుని చేసిన జాబుల వల్ల రోగాలు కాకుండా ఇంకేం వస్తాయండి? ఐటీ ఎంప్లాయ్ అంటే మెషిన్లో చూస్తారు కానీ మనిషిలో చూడరండి. మెషిన్కి రిపేర్ వస్తే నట్లు బోట్లు ఆయిల్ చేంజ్ చేసి రెడీ చేయొచ్చు, కానీ మనిషికి రిపేర్ వస్తే ఏం చేయగలరండి? నా హెల్త్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలరా? ఆఫీస్ తరపున నేను సారీ చెప్తున్నా రవి. నాకు ఏసేపీ రిలీవింగ్ ఇప్పించండి హెచ్ఆర్ గారు. ఇదిగో రేపే రిలీవింగ్ ఇచ్చేస్తాం. టేక్ కేర్ రవి. అమ్మయ్యా థ్యాంక్ యూ, వస్తాను. మామ్ నువ్వు చెప్పినట్టు చేశాను మామ్. టీచర్ కన్విన్స్ అయిందా మరి? హెచ్ఆర్ ఏంది మామ్, నా యాక్టింగ్కి నాకు నిజంగానే జబ్బు ఉందని నేనే కన్విన్స్ అయ్యా. మొత్తానికి కంపెనీ మారావు మామ్, ఆల్ ద బెస్ట్. పాట ఎప్పుడు మరి? పార్టీ ఏంది మామ్, నీకు కావాలంటే రోజు దావత్ ఇస్తా మామ్. నువ్వు చేసిన సాయం అంతా ఇంతనా మామ్? థ్యాంక్స్ మామ్. థ్యాంక్స్ చెప్పించాలి కానీ ఓ 2 months ఆగి నేను కూడా మీ కంపెనీకి వస్తా, మర్చిపోవు కదా మరి. నిన్నెలా మర్చిపోతా మామ్? సరే నువ్వు వచ్చే నేను చూసుకుంటా. ఓకే థ్యాంక్ యూ మామ్.